పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం కావడంతో కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంక్షల వలయం దాటి పోటెత్తిన ప్రజాభిమానం కూటమి నేతల్లో గుబులు పుట్టిస్తోంది. సుమారు 2,000 మంది పోలీసులతో 40 కిలోమీటర్ల ముందే చెక్పోస్టులు పెట్టి నియంత్రించిన ఎక్కడా జనాదరణ తగ్గలేదు. ఇది ఓర్వలేక విషపు రాతలు రాసి పైశాచిక ఆనందం పొందుతోంది ఎల్లో మీడియా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనను ఎలాగైనా అట్టర్ ఫ్లాప్ చేయాలని చెయ్యని కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. అడుగడుగునా అవరోధాలు కల్పిస్తూ 25కు పైగా చెక్ పోస్టులు, 2,000 మందికి పైగా పోలీసు బలగాలతో మామిడి రైతులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. వీటిని ఏమాత్రమూ లెక్క చేయకుండా వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోపలికి వచ్చిన రైతులు, జనాలను చూసి కూటమి ప్రభుత్వం నేతల్లో కంటి మీద కునుకు కరువైంది. జగన్ పర్యటన విజయవంతం కావడంతో వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బంగారుపాళ్యం పర్యటనపై మాజీ ఎమ్మెల్యే సునీల్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కుమార్ రాజాతో పాటు మరో 3పై కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో షరతులు ఉల్లంఘించారంటూ వీరిపై కేసు నమోదు చేసి కక్ష సాధింపులకు పాల్పడ్డారు బంగారుపాళ్యం పోలీసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డ్లో పర్యటన తేదీ ప్రకటించినప్పటి నుంచి కూటమి నేతల్లో గుబ్బులు పుట్టించారు. అప్పటికే నెల రోజులుగా ఎటూ వెళ్లని వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీకి పరుగులు పెట్టారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కిలో 8 రూపాయలకు కొనుగోలు చేయాలని, 4 రూపాయలు సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినా ఏ మాత్రమూ పట్టించుకోకుండా రైతులను ఏమార్చి అడ్డంగా దోచుకున్నారు జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు. జ్యూస్ ఫ్యాక్టరీలు రైతుల నుంచి దోచుకుంటున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. మరోవైపు పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో కిలో 16 రూపాయలకు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలును సాధించుకుంటే, కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, జనసేన కూటమి రైతుల నోట్లో మట్టి కొట్టారు. అయితే జగన్ పర్యటన అనంతరం కేబినెట్లో 260 కోట్లు కేటాయించడం జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయంగా చెప్పుకుంటున్నారు అక్కడి మామిడి రైతులు.